రేషన్ కార్డుల పంపిణీలో గందరగోళం. అవును, రేషన్ కార్డుల పంపిణీలో గందరగోళం అయితే చోటు చేసుకుంది. ఖైరతాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని బంజారా భవన్లో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగాన్ని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కార్పొరేటర్లు అడ్డుకోవడంతో గందరగోళం నెలకొంది. గత ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మంత్రి పొన్నం మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో 6 లక్షల రేషన్ కార్డులు అయితే ఇచ్చామని చెప్పేసి దాసోజు శ్రవణ్ బదులిచ్చారు. సమస్యలు చెబుతామని భారత రాష్ట్ర సమితి కార్పొరేటర్లు ప్రయత్నించడంతో పొన్నం ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు తమాషా చేస్తున్నారా అని దానం మండిపడ్డాడు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏది ఏమైనా ఈ రేషన్ కార్డుల పంపిణీ ఏదైతే ఉందో ఇదే గందరగోళంకి అయితే గురి చేసిందనమాట. సో మనకు బంజారాహిల్స్లో పంపిణీ చేసే రేషన్ కార్డులకు సంబంధించి. సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం. రేషన్ కార్డులపై లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.